ఏపీలో ఈ పంట నమోదనేది ఈ క్రాప్ అంటే అర్థమవుతుందేమో. ఏపీలో ఈ క్రాప్ నమోదనేది కంప్లీట్ చేసుకోవడానికి ప్రభుత్వం గడువు తేదీ అనేది అక్టోబర్ 25వ తేదీ వరకు కూడా పెంచడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇలా ఈ పంటలో పేరు నమోదు చేసుకున్న తర్వాత ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుంటాం కదా! దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి రకరకాలుగా అయితే చెప్తుంది. ముందు ఈ పంటలో నమోదు చేసిన తర్వాత మళ్ళీ ఈ కేవైసీ అవసరం లేదనైతే చెప్పింది. తర్వాత తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలనైతే చెప్పింది. తర్వాత అన్ని పంటలకి అవసరం లేదు. కేవలం నోటిఫైడ్ చేసిన పంటలకే అవసరమనైతే చెప్పింది. ఇప్పుడు ఫైనల్‌గా ఇప్పుడొచ్చేసి ఈ పంటలో పేరు నమోదు చేసుకుంటే చాలు ఈ కేవైసీ అవసరం లేదనైతే చెప్తుంది. ఇక్కడ నా సలహా ఏంటంటే ఈ పంటలో పేరు నమోదు చేసుకున్నా సరే ఈ కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోండి. ఈ పంట నమోదు అనేది మ్యాండేటరీ అంటే తప్పనిసరి. దాంతో పాటుగా ఈ కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోండి అని అయితే నా సలహా. ప్రభుత్వం వద్దని చెప్తుంది కానీ నా సలహా ఏంటంటే ఈ పంటలో పేరు నమోదు చేసుకోండి. అలాగే ఈ పంటలో పేరు నమోదు చేసుకున్న తర్వాత ఈ కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోండి. ఈ పంట ఈ కేవైసీ అనేది కేవలం మీకు భూమి అనేది ఏ గ్రామంలో అయితే ఉందో ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారి లాగిన్‌లో మాత్రమే ఈ కేవైసీ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఈ కేవైసీ అనేది మీ గ్రామంలోనే ఉండి కంప్లీట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే బయోమెట్రిక్‌తో పాటు ఓటీపీ ఆప్షన్ ఇచ్చారు. అలాగే ఫేస్ ఆప్షన్ కూడా ఇచ్చారు. కాబట్టి మీరు మీ భూమి అనేది ఏ గ్రామంలో ఉందో ఆ గ్రామానికి రానవసరం లేకుండానే ఓటీపీ ఆప్షన్ ద్వారా మీ అగ్రికల్చర్ అసిస్టెంట్‌ని కాంటాక్ట్ అయ్యి ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ వద్ద యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటే మీరు ఇంటి వద్దే కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ అలాంటి క్రెడెన్షియల్ అయితే మనకైతే ఇవ్వరు కదా! అంటే యూజర్ ఐడీ, పాస్వర్డ్ అయితే మనకైతే ఇవ్వరు కాబట్టి మీరొచ్చేసి ఓటీపీ ద్వారా ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక ఈ పంటలో పేరు నమోదు చేసుకున్న తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్‌లో ఈ కేవైసీ అనేది ఏ విధంగా కంప్లీట్ చేస్తారో ఇప్పుడైతే చూపిస్తాను. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. అంటే లాగిన్ అయితే అవ్వాలి. అలా లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఆప్షన్లు అయితే కనిపిస్తాయి. ఇప్పుడు ఫార్మర్ ఈ కేవైసీ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫార్మర్ ఈ కేవైసీ పైన అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత రెవెన్యూ విలేజ్ అలాగే సీజన్ అయితే సెలెక్ట్ చేసుకుని ఎవరైతే రైతు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాలి. రెవెన్యూ విలేజ్ అలాగే సీజన్ సెలెక్ట్ చేసుకుని రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇలా రైతు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేటా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ప్రెజెంట్ డేటా లోడ్ అవుతుంది కదా! ఆ రైతుకి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు ఓపెన్ అవుతాయి. చూసారు కదా! ఇక్కడ రైతు వివరాలు అయితే ఓపెన్ అయ్యాయి. ధృవీకరణ అనమాట. అంటే ఈ రైతు యొక్క డీటెయిల్స్‌ని అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చేసి యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేసినట్లయితే ఈ కేవైసీ అనేది పూర్తి చేయడానికి ముందుకి ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. ఒకవేళ రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఈ క్రాప్‌లో పేరు నమోదు చేయడానికి అగ్రికల్చర్ అసిస్టెంట్‌కి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలా సర్వే నెంబర్లు అయితే సెలెక్ట్ చేసుకుని అంటే రైతు వివరాలు అయితే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వివరాలు అయితే చూపిస్తుంది. మనం ఏదైతే సర్వే నెంబర్లు సెలెక్ట్ చేసుకున్నామో ఆ వివరాలు అయితే చూపిస్తుంది. ఇప్పుడు రైతు ఆ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి తర్వాత వాళ్ళ సోషల్ కేటగిరీ అంటే వాళ్ళ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే ఉంది కదా! ఇక్కడ ఫార్మర్ కన్సెంట్ అయితే ఇవ్వాలి. అంటే ఆ రైతు వచ్చేసి వారి ఆధార్ వివరాలు అనేది సమర్పించడానికి ఇక్కడ అంగీకరిస్తున్నట్టుగా ఇక్కడ కన్సెంట్ అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఫార్మర్ ఓటీపీ అథెంటిఫికేషన్ ఉంది. అలాగే ఫార్మర్ బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ ఉంది. అలాగే ఫేస్ అథెంటిఫికేషన్ అయితే ఉంది. ఇలా 3 రకాలుగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేయొచ్చు. ప్రెజెంట్ నేను ఓటీపీ అయితే పంపిస్తున్నాను. అలా ఓటీపీ పంపించినట్లయితే ఆ రైతు ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. చూసారు కదా! నాకు ఓటీపీ అయితే వచ్చింది. ఇలా ఓటీపీ అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా ఓటీపీ వెరిఫై అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ ఈ కేవైసీ డీటెయిల్స్ అని అయితే రావడం జరిగింది. ఓకే పైన అయితే క్లిక్ చేయాలి. అలా ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది.